ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోల్సానపల్లిలో గల గురుకుల పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ మనసులో మాట అనే కార్యక్రమాన్ని భీమడోలు మండలం బీజేపీ అధ్యక్షులు బివి మూర్తి ఆధ్వర్యంలో కన్వీనర్ నత్తి సుశీలారాణి అధ్యక్షతన శరణాల మాలతీరాణి ముఖ్య అతిథిగా గురువారం విద్యార్థులతో కలిసి బీజేపీ నాయకులు ప్రధానమంత్రి మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రైతుల గురించి మాట్లాడుతూ రైతుల పంటల దిగుబడి, వరి ఉత్పాదనలో భారతదేశం ముందంజలో ఉందని, అలాగే అతి చిన్న వయసు కలిగిన కేరళకు చెందిన ఆలియా అవయవదానం చేసి గిన్నిస్ బుక్లోకి ఎక్కడం, అవయవదానం చేయడం వల్ల చాలామంది జీవితాలు పునర్జన్మనివ్వటం, విద్యార్థుల గురించి సైబర్ నేరాలపై ప్రధాని మోదీ చక్కగా వివరించారని శరణాల మారుతీరని అన్నారు. ఈ కార్యక్రమంలో అడపా శోభారాణి, ప్రవీణ్ కుమార్ పటేల్, మిద్దే రామలక్ష్మి, సత్య సుశీలారాణి, మత్తి శ్రీనివాస్ శాస్త్రి, దండే లాలు, రాజేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. उनके जन्मदिन का अवसर तमिलनाडु के लोगों का उनसे लगा कितना गहरा था। ललिता जी का चित्र होते ही तमिलनाडु के लोगों के चेहरे खिल उठे। हमारी नारी शक्ति का जुड़ाव तो उनसे और विशेष रहा। ऐसा इसलिए भी है, भारत की सांस्कृतिक विरासत पर उन्हें बहुत गर्व था। अम्मा जयललिता जी के साथ भी हर मुलाकात, हर प्रकार की बात की। लंच के लिए चेन्नई आमंत्रित किया, स्नेह से भरा उनका वो भाव సాంస్కృతిక వారసత్వంపై ఆవిడకు ఎంతో ప్రధానమంత్రి గారు దేశంలోని అనేక విశేషాలతో చాలా అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన మనసులో మాట అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిని ఈ రోజున మనం భీమడోలు మండలం ఉంగుటూరు నియోజకవర్గం పోల్సానపల్లి గ్రామంలో పోల్సానపల్లిలో గురుకుల పాఠశాలలో విద్యార్థులతో, చిన్నారులతో మేము కలిసి చూడటం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు చాలా ప్రేరణాదాయకమైన ప్రధానమంత్రి గారి స్పీచ్ వింటే చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మరి ఈ రోజున రైతుల గురించి, రైతుల దిగుబడి గురించి, మరి వరి ఉత్పాదనలో భారతదేశం ఎంత ఎక్కువగా ఉత్పత్తి సాధిస్తుందనే అంశాన్ని ప్రస్తావించారు. అలాగే అతి చిన్న వయసులో 10 నెలల ఆలి అనే పాప కేరళలో అవయవ దానం చేసి ఈ గిన్నిస్ బుక్లోకి రికార్డు స్థాయిలో నిలవటం, అనేక మంది చేసే అవయవ దానాల మీద అవగాహన కల్పిస్తూ ఈ అవయవ దానాలు చేయటం వల్ల ఎంతమంది జీవితాలు నిలబడుతున్నాయో ఆయన చాలా చక్కగా ఉదాహరణగా చెప్పారు. అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి. అలాగే మొదటిసారి చివరిసారి మరి గవర్నర్. ఈ దేశం మరింత పరిపూర్ణం చెందదనేది మరి ప్రధానమంత్రి గారి ఆలోచన. దానిలో భాగంగానే ఈ మన్ కీ బాత్. అలాగే మరి ఈ రోజున చూస్తుంటే వాటర్తోనూ అలాగే పక్కన ల్యాండ్ రెండు కలిపి ఉన్న చోట అత్యధిక దిగుబడి సాధించిన ఒక రైతు గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. తల్లిదండ్రులు పూజించమని, తల్లిదండ్రులు చెప్పే మాట వినమని కూడా వారు చక్కగా చెప్పారు. అలాగే పిల్లల ఎగ్జామ్స్ గురించి, మరి సైబర్ నేరాల గురించి కూడా చక్కగా ప్రస్తావించారు. ఇవన్నీ కూడా దేశంలో ముఖ్యమైన వ్యక్తుల చరిత్రల గురించి కానీ, అలాగే అనేక సంఘటనలు కానీ, మనం భవిష్యత్తులో ఫాలో అయ్యే విషయాలు కానీ నరేంద్ర మోడీ గారు చక్కగా ప్రస్తావించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి నెలలో కూడా మేము ఏదైనా పాఠశాలల్లో ఇట్లా హాస్టల్స్లో నిర్వహించి వారికి తర్వాత వచ్చే ప్రశ్నల మీద, క్విజుల మీద చేసి వారు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన పిల్లల్ని కూడా మేము యూనివర్సిటీకో లేకపోతే అసెంబ్లీకో సందర్శనకు తీసుకెళ్లాలనేది కూడా ఒక నిర్ణయం స్టేట్ పార్టీ తీసుకుంటుంది. దాన్ని తప్పనిసరిగా ఫాలో అవుతాము. ఇవన్నీ పిల్లలకు తెలియటం వల్ల భవిష్యత్తు దృఢంగా ఉంటుందనేది అందరి సంకల్పం. ధన్యవాదాలు. I am K. Abhinaya from Dr. B.R. Ambedkar Gurukulam, Polsanpalli.
ఈరోజు మోడీ గారు మాకు చెప్పిన కొన్ని విషయాల గురించి మాకు మంచి అవగాహన కలిగించారు. పైగా పరీక్షల గురించి కూడా మాకు చర్చించారు. అవి మాకు బాగా నచ్చాయి. కొందరి జీవిత చరిత్రల గురించి కూడా మాకు చర్చించారు. అవి కూడా మాకు బాగా ప్రతిస్పందన కలిగించాయి. ఈరోజు ప్రధానమంత్రి గారి మనసులో మాట అనే కార్యక్రమాన్ని భీమడోలు మండలం పోల్సానిపల్లిలో ఈరోజు వీక్షించడం జరిగింది. మోడీ గారు దేశంలోని అనేక విషయాల గురించి ఆయన చర్చించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు చాలా విషయాలను ఆయన చర్చించారు. క్రీడారంగం చూసుకుంటే ఇంతకు ముందు క్రీడారంగంలో మన భారతదేశం చాలా తక్కువ స్థానంలో ఉండేది. అటువంటిది ఇప్పుడు వారికి ప్రోత్సాహాలు ఇవ్వడమే కాకుండా మన దేశం తరపు నుంచి మన దేశంలోని క్రీడాకారులు అనేక దేశాల్లో ఆడడం మన దేశానికే గర్వకారణం. అటువంటి వారందరికీ కూడా మోడీ గారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇండియాని మొత్తం ప్రపంచంలోనే ఒక మంచి పేరున్న దేశంగా తీసుకెళ్తున్న క్రీడాకారులందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే పిల్లల గురించి కూడా వచ్చే మనకి పరీక్షా కాలం కాబట్టి ఆ పరీక్షల్లో పిల్లలు ఎలా ఎదుర్కోవాలి, పెద్దల మాటలు ఎలా వినాలి, గురువుని ఎలా పూజించాలనే విషయాలను కూడా నరేంద్ర మోడీ గారు పిల్లలకి మనోధైర్యాన్ని ఇస్తూ ఎంతో మంచిగా చెప్పారు. ప్రతి నెల కూడా ఇటువంటి కార్యక్రమాన్ని పిల్లలు వీక్షించడం, అలాగే ప్రజలందరూ వీక్షించడం వల్ల మనకి అన్ని విషయాలు తెలియడమే కాకుండా మనకు కూడా మంచి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి గర్వించదగిన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈరోజు మా ఆఖరి నెలలో ఆఖరి వారంలో మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం వారు. ఆయన దేశ ప్రజలందరితో కూడా ఆయన యొక్క మనసులో మాట అనే దాన్ని పాలు పంచుకోవటం జరిగింది. వారి యొక్క యోగక్షేమాల గురించి ఒక తండ్రి వలె ఆయన స్ఫూర్తిదాయకంగా ఎంతోమందికి గర్వించదగిన విధంగా అయిన విషయాలు అందరితో చర్చించి అందరితో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఆర్థిక నేరాలండి, ఈ దేశంలో జరుగుతున్న అనేకమైన ఆర్థిక నేరాలకి మోసగాళ్ళు మోసపూరితమైన మోసం చేసే విధంగా ఏ విధంగా కొల్లగొడుతున్నారు. జీవితకాలంలో ఒక వ్యక్తి జీవితకాలం సంపాదించుకున్న ధనాన్ని ఒక మోసగాడు ఎలా కొల్లగొడుతున్నాడు అనేది విషయం మీద ఆయన చర్చించడం జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది. ఈ కేవైసీలో ఈ రోజున ఆధార్ కార్డు, బ్యాంకింగ్ అవి అనేకమైన ఆధారాలు ముడిపడి ఉన్నవి. ఆ కేవైసీ అనే దాన్ని ఎప్పటికప్పటికి ఈ కేవైసీ అనే దాన్ని ఎప్పటికప్పటికి మార్చుకుంటూ ఉండండి అని కూడా చర్చించడం జరిగింది. మనం ఏ విధంగా ఆహార పదార్థాలని ప్రతిరోజు రోజు విడిచి రోజు ఏ ఆహారాన్ని తినాలి తినకూడదు అనేది ఏ విధంగా మార్చుకుంటున్నామో కూడా దైనందిన జీవితంలో ఎలా మార్చుకుంటున్నామో అలాగే కేవైసీని ఈ కేవైసీగా చేసుకోవాలని, ఆహారం ఎలా చేసుకుంటున్నామో, వస్త్రధారణ ఎలా మార్చుకుంటున్నామో, ఈ రోజు ఈ బట్టలు వేసుకోవాలి, ఈ రేపు వేరొక డ్రెస్ వేసుకోవాలని ఏ విధంగా ఉంటున్నామో అదే విధంగా ఆర్థిక నేరాలను అరికట్టాలంటే ఖచ్చితంగా కేవైసీని మార్చుకుని ఈ కేవైసీగా ఎప్పటికప్పటికి రెన్యువల్ చేసుకోవాలని కూడా మన ప్రధానమంత్రి గారు చర్చించడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో కూడా చర్చించి ఈ రోజున ఆర్థిక నేరాలు అరికట్టడం కోసం అనేక రకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ ధన్యవాదాలు.